2 రోజుల్లో ప్రణీతరావు అరెస్టు. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదుతో పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదంటూ కొన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్ గురైన డీఎస్పీ ప్రణీతరావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశారు. రెండు రోజుల్లో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు ఆ వర్గాల ద్వారా తెలిసింది. ఆయనకు సహకరించిన వారిపైన కేసులు నమోదయ్యాయి. చూడండి, సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీతరావుతో పాటు మరికొందరిపై పంజాగుట్ట పిఎస్లో మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఎస్ఐబి అదనపు ఎస్పీ డి రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఐపీసీ 409, 427, 201, 120B, రెడ్ విత్ 34, పీడీపీపీఏ యాక్షన్ 3, యాక్ట్ సెక్షన్ 3, ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం కేసులు నమోదు చేశారు. దీంతో 1-2 రోజుల్లో ప్రణీతరావును అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. 2018లో ఎస్ఐబిలో సీఏగా చేరిన ప్రణీతరావు 2023లో యాక్సిలేటరీ ప్రమోషన్ పొంది డిఎస్పీ అయ్యారు. ఆ తర్వాత కూడా ఎస్ఐబిలోని కొనసాగారు. 2 గదులు 17 కంప్యూటర్లు. ఎస్ఐబిలోని అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనుకుంటా. ఎస్ఐబిలోని మిగతా టీంలకు భిన్నంగా డిఎస్పీ ప్రణీతరావు 2 గదులు ప్రత్యేకంగా తన కోసం పెట్టుకొని ప్రత్యేకంగా నెట్ సెక్షన్ తీసుకొని మొత్తం 17 కంప్యూటర్లతో పనిచేశారని ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనధికారికంగా చట్టానికి వ్యతిరేకంగా పలువురి మొబైల్ ఫోన్లను ట్యాప్ చేసి వివరాలు సేకరించి పెట్టాడన్నారు. కొన్ని రోజుల క్రితం ఎస్ఐబి ఆఫీస్ నుంచి కొన్ని రికార్డులు మాయం కావడంతో పాటు ఎలక్ట్రానిక్ వివరాలు కూడా చెరిపేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రణీత్ తన అధికార హోదాను అడ్డం పెట్టుకొని సేకరించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తన సొంత పెన్ డ్రైవ్లో ఎక్స్టర్నల్ డిస్కుల్లో లోడ్ చేసి పెట్టుకున్నట్లుగా వెల్లడిందన్నారు. ఇందుకు ప్రణీతరావు మరికొంతమంది సాయం తీసుకుంటూ తెలుస్తుందన్నారు. డిసెంబర్ 4న రాత్రి ఎస్ఐబి ఆఫీస్కి వచ్చిన ప్రణీతరావు ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి కంప్యూటర్లు డిస్మాంటిల్ చేశారని అదనపు ఎస్పీ రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్లు తేలిందన్నారు. దశాబ్దాలుగా సేకరించిన డేటాను ప్రణీతరావు ధ్వంసం చేశారన్నారు. ఇదివరకు ఉన్న హార్డ్ డ్రైవ్లను ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త హార్డ్ డ్రైవ్లను పెట్టాడని, ఫోన్ ట్యాపింగ్ అంశంలో తన నిర్వాకాలు అక్రమాలు బయటపడకుండా తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ప్రణీత్ ఇదంతా చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే అతనితో పాటు ఆయనకు సాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సో ఆయనకు త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ అసలు విషయానికి వచ్చినట్టు మిత్రులారా, వీళ్ళు ఈ దుర్మార్గులు ఏది ప్రణీతరావు అదేవిధంగా గోనె సందీప్ రావు, ఈ ఇద్దరు దుర్మార్గులు అరెస్ట్ కావాలి. ఇద్దరు దుర్మార్గులు కూడా ఒకరు ఎస్ఐబి సంబంధించినటువంటి డిఎస్పీ, ఇంకొకరు కన్ఫర్డ్ ఐపీఎస్ఐ ఈరోజు డీసీపీగా ఉన్నటువంటి గతంలో డీసీపీగా పనిచేసినటువంటి ఎస్ఓటీ డీసీపీగా పనిచేసినటువంటి గోనె సందీప్. వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎవరైతే మాట్లాడుతున్నారో మాలాంటి ప్రశ్నించే గొంతుకులపైన నిఘా పెట్టి మా ఫోన్లను ట్యాప్ చేసి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భాలు బలంగా ఉన్నాయి. సో వీళ్ళిద్దరు అరెస్ట్ చేయాలి, ఈయన కాదు, ఆ గోనె సందీప్ రావును కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో దీనిలో భాగంగా అసలు విషయం ఏంటంటే సంతోష్ రావు వైఫ్, హరీష్ రావు వైఫ్, అదేవిధంగా గీతా వాళ్ళ వైఫ్లో కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు కొంత సమాచారం మనకు వస్తూ ఉంది. ఎంత దారుణం అండి, చాలా దారుణం. ఈ విషయం మామూలు విషయం కాదు. ఇది సొంత భార్యలను కూడా నమ్మలేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఇంత ఘోరంగా చేసినట్టు వీళ్ళను వదలొద్దు వీళ్ళని వాస్తవంగా చెప్పాలంటే.